బ్యాక్. 2025 కొన్ని రోజుల్లో ముగుస్తుంది. బట్ ఈ ఇయర్లో మాత్రం బంగారు పెట్టిన పరుగు మామూలుగా లేదు. గతంలో ఎప్పుడూ లేనంతగా బంగారం ధరలు ఏ విధంగా చుక్కలు చూపించాయి, ఏ విధంగా పెరిగాయనేది చూస్తున్నాం. అండ్ బంగారంతో పాటు వెండి కూడా పరుగులు పెడుతోంది. అయితే ఇంకా ఎంత పెరిగేటువంటి అవకాశం ఉంది, పెరిగే అవకాశాలు ఉన్నాయా లేవా, బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఇది అనువైందేనా కాదా? ముఖ్యంగా మన భారతీయులకు బంగారం అంటే ఒక సెంటిమెంట్. సో పెట్టుబడి పెట్టడమే కాదు, అనేక శుభకార్యాలలో కూడా మనం బంగారాన్ని విరివిగా వాడుతూ ఉంటాము. సో రెండిటిపైన అంటే ఒకవైపు బంగారు నగలు కొనుక్కోవాలన్నా, ఎట్ ద సేమ్ టైం పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళకైనా ఇది అనువైన టైమేనా కాదా? ఎట్ ద సేమ్ టైం వెండికి సంబంధించి కూడా పెరుగుదల విపరీతంగా కనిపిస్తున్నటువంటి క్రమంలో ఫ్యూచర్లో వెండి రేట్స్ ఎలా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి డిస్కస్ చేద్దాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ గారు, వీరు మార్కెట్ ఎనలిస్ట్. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. సత్యనారాయణ గారు నమస్తే అండి. మాలింపాటి ప్రభు గారు, వీరు ఎక్స్పర్ట్. నమస్తే సార్, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే మేడం. నమస్తే అండి. బండారు రామ్మోహన్ రావు గారు, వీరు విశ్లేషకులు. నమస్తే అండి రామ్మోహన్ రావు గారు. నమస్తే అండి. రైట్, మరి డిస్కస్ చేద్దాము. ముఖ్యంగా ఏదైనా విపరీతంగా పెరిగినప్పుడు ప్రజల్లో భయాలు కూడా వస్తూ ఉంటాయి. సో కొనొచ్చా కొనద్దా, ముఖ్యంగా పెట్టుబడి పెట్టొచ్చా లేదా అని చెప్పేసి ముందుగా సత్యనారాయణ గారి దగ్గర నుండి ప్రారంభిద్దాం. సత్యనారాయణ గారు, ముఖ్యంగా తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాలన్నా, కాస్త పొదుపు చేసుకోవాలన్నా కూడా బంగారాన్ని బెస్ట్ ఆప్షన్గా చూస్తాం. అఫ్ కోర్స్ భూమి బంగారం తక్కువగా ఉన్నప్పుడు డెఫినెట్గా బంగారం వైపు వెళ్తూ ఉంటాం. ఇప్పుడు వెండి వైపు కూడా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి క్రమంలో ప్రస్తుత పరిస్థితులు ఎలా కనిపిస్తున్నాయి? ఓకే, ఇప్పుడు ప్రతి వాళ్ళు మాట్లాడేది ఇదే క్వశ్చన్. వెండి ఇప్పుడు ప్రెసెంట్ గోల్డ్ దాటిపోవడం జరిగింది. సిల్వర్ మార్కెట్ విలువ ఈరోజు 380 లక్షల కోట్ల రూపాయలు. ఇప్పుడు యాపిల్, ఆల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్ ఏవైతే వరల్డ్ లో ఫేమస్ ఉన్నటువంటి ఎంఎన్సి కంపెనీలు ఉన్నాయో వాటిని దాటి అంటే 3వ స్థానంలోకి వెళ్ళిపోవడం జరిగింది సిల్వరు. ఇప్పుడు ఈ ఏదైతే 2025లోనే అంటే ఇప్పుడు జనరల్ గా ఏంటి అంటే ఎవరున్నా ఇద్దరు కలిసినా, ఈవెంట్స్ లో ఉన్నా, ఫంక్షన్స్ లో కలిసినా, మామూలుగా అయినా కానీ ఇక దీని ముచ్చటే ఏంటిది, ఇంతగా పెరిగిపోతుంది, మేము గెస్ చేయలేదు, కొనుక్కుంటే పోయేది, కొనుక్కోవాల్సింది, ఇప్పుడు కొనుక్కోవచ్చా లేదా, ఇంకా ఎంతకెళ్తుంది, ఇప్పుడు ఇదే ప్రశ్న అనమాట. అందరూ అదే క్వశ్చన్, ఎవరినైనా అడిగే క్వశ్చన్, డిస్కషన్ అదే క్వశ్చన్, యూట్యూబ్ లో అవే క్వశ్చన్. అయితే ఇది అసలు ఎందుకు పెరిగింది, ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది ముందు మనం చూస్తే మెయిన్ ఏంటిదంటే సోలార్ ఏవైతే ప్యానల్స్ ఉన్నాయో దాంట్లోకి వాడటం, సెల్ ఫోన్ లోకి వాడటం, తర్వాత మూడోది ఎలక్ట్రిక్ వెహికల్స్ లోకి వాడటం, తర్వాత నాలుగోది ఏదైతే ఉందో సిల్వర్ జ్యువెలరీలోకి రావడం జరిగింది. గోల్డ్ బదులు సిల్వర్ జ్యువెలరీకి రావడం జరిగింది. డిఫెన్స్ లోకి వాడటం జరుగుతుంది. వీటన్నిటితోటి ఈ ఇండస్ట్రీ వైజ్ గా ఇది డిమాండ్ పెరగడం జరిగింది. ఈ ఏదైతే ఎలా అంటే ఈ 2025లోనే మెయిన్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరగడానికి రీజన్ ఏంటిది అంటే ఇన్వెంటరీస్, నిల్వలు, ప్రొడక్షను, సప్లై, యూసేజ్, డిమాండ్. ఈ ప్రొడక్షన్ మామూలుగానే ఉంది. అయితే ఇన్వెంటరీస్, నిల్వలు తగ్గిపోయినాయి అనేది ఒక వార్త నెల నుంచి. ఈ నిల్వలు తగ్గిపోయేటప్పటికి డిమాండ్ కృత్రిమంగా కూడా ఏర్పడటం జరిగింది. యూసేజ్ కంటే డిమాండ్ కృత్రిమంగా ఉంచి ప్రొడక్షన్ అంతే ఉంది, సప్లై అంతే ఉంది. సప్లై లేదన్నట్టు అంటే ఎప్పుడైతే ఇన్వెంటరీస్ తగ్గిపోతున్నాయో సప్లై తగ్గిపోయింది, డిమాండ్ పెరగటం, ధర పెరగటం. దీంతో గోల్డ్ కంటే సిల్వర్ ఫాస్ట్ గా వెళ్ళడం జరిగింది. అయితే వాళ్ళు ఎవరైతే సిల్వర్ పెట్టిరో ఒక 1 year లోనే మనకి 155.33% రిటర్న్స్ రావడం జరిగింది. గోల్డ్ లో వచ్చి 72% రిటర్న్స్ రావడం జరిగింది 1 year లో. అయితే మెయిన్ ఇప్పుడు ఏంటిది, మెయిన్ ఇంకొకటి గోల్డ్ సిల్వర్ విషయంలో వచ్చేటప్పటికి డిజిటల్ గా బయింగ్ చేస్తున్నారు, ఫిజికల్ గా బయింగ్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ ఈటీఎఫ్లు, డిజిటల్ ఈటీఎఫ్లు రావడం జరిగిందో, 1 gram గోల్డ్ కాయిన్స్ 24 క్యారెట్స్ ఆన్లైన్ లో దొరకడం జరిగిందో, దాంతో పాటుగా సెంట్రల్ బ్యాంకులే దేశాలు కొని నిల్వ పెట్టుకోవడం జరిగింది. వీటన్నిటితోటి గోల్డ్ సిల్వర్ పెరగడం జరిగింది. అయితే ఇప్పుడు జనరల్ ఫస్ట్ గోల్డ్దే ఉంటుంది ఎప్పుడైనా డిమాండ్, కానీ ఈ 5 అంటే ఏంటిది యూసేజ్ పెరగడంతో ఇండస్ట్రీ వైజ్ గా సిల్వర్ కూడా బాగా డిమాండ్ రావడం జరిగింది. అయితే ప్రజెంట్ అమెరికాలో ఎన్విడియానే టాప్ అనమాట. దాని తర్వాత స్థానంలోకి ఇప్పుడు సిల్వర్ చేరడం జరిగింది.
ఇప్పుడు సుమారుగా దాని యొక్క విలువ అంటే సిల్వర్ యొక్క విలువ ఇవాళ 380 లక్షల కోట్లు అంటే 4220 ట్రిలియన్ డాలర్లు అన్నమాట. అయితే దాన్ని అంచనా వేయడం జరిగింది. ఇది ఏదైతే ఇప్పుడు ఇంతకుముందు అన్నట్టు యాపిల్, ఆల్ఫాబెట్, మైక్రోసాఫ్ట్ వాటి కంటే కూడా అంటే ఆ విలువకి దగ్గరలోకి రావడం జరిగింది అనేది. అయితే రాబోయే రోజుల్లో దీన్ని ఈ సిల్వర్ మార్కెట్ వాల్యూ ఏదైతే ఉందో అది ఎన్విడియాని కూడా దాటిపోతుంది అనేది ఒకటి. తర్వాత ఎప్పుడైనా అంటే సత్యనారాయణ సార్ కొన్ని నెలల క్రితం నుంచి కూడా చాలా మంది అంటే ప్రెడిక్ట్ చేశారు ఇట్లా సిల్వర్ మున్ముందు అంటే టైం అంతా సిల్వర్లో పెట్టుబడి పెట్టాలి అని పలు సజెషన్స్ కూడా చూసాం. అండ్ ఇప్పటికే ఇంతగా పెరిగిపోయింది, ఇకపై పెడితే ఏ విధంగా ఉంటుంది, పెట్టొచ్చా లేదా అన్నటువంటి డౌట్స్ ఎంత మేర పెరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ప్రస్తుత పరిస్థితులు, ప్రస్తుత నిల్వలు ఇవన్నీ బట్టి చూస్తే అంటే ఇంకెంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంత పెరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి? ఓకే ఇప్పుడు సుమారుగా సిల్వర్ వచ్చి $77 నడుస్తుంది, $150 వరకు అంటే ఇంకా డబుల్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి 2026 డిసెంబర్ వరకు ఒక అంటే ఎంఎన్సి కంపెనీ ఒకటి అనౌన్స్ చేయడం జరిగింది. గోల్డ్ వచ్చి $4,550 ఉన్నటువంటిది 4,900 కానీ 5,000 వరకు డాలర్లు వెళ్ళొచ్చు 2026 డిసెంబర్కి. అంటే ఏంటిది, గోల్డ్మెన్ సాచ్ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది వాళ్ళ అంచనా ప్రకారం ఇలా ఉంటుందని. కానీ అయితే ఈ గోల్డ్ సిల్వర్ కంటే ఇప్పుడు ఎవరైతే సిల్వర్ కొనుక్కోండి అని చెప్పిన కొద్ది మంది ఓకే పెరిగింది. అయితే 2026లో ఏది పెరిగే అవకాశాలు ఉంది? గోల్డ్ పెరుగుతుంది, సిల్వర్ పెరుగుతుంది, కానీ దానికంటే వేగంగా కాపర్ పెరుగుతుంది 2026లో. ఎందుకు కాపర్ పెరుగుతుంది, ఎందుకు గోల్డ్ సిల్వర్ ఎక్కువ పెరగకపోయే అవకాశాలు ఏంటిది అంటే, ఎప్పుడైతే చైనాలో ఈ సోలార్ ప్యానెల్స్ కి సిల్వర్ బదులు కాపర్ యూజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు. అయితే ఎప్పుడైతే సోలార్ ప్యానెల్స్ కి కాపర్ యూజ్ చేయడం జరుగుతుందో నెక్స్ట్ 2026లో కాపర్ కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే కాపర్ కి డిమాండ్ ఎక్కువ ఉంటుందో ప్రత్యామ్నాయంగా అంటే సిల్వర్ కి ప్రపంచ దేశాలు కూడా ఈ సోలార్ ప్యానెల్స్ కానీ సోలార్ సెల్స్ యూజ్ చేయడానికి అప్పుడు కాపర్ ని యూజ్ చేస్తారు. ఎప్పుడైతే కాపర్ ని యూజ్ చేయడం మొదలు పెడతారో కాపర్ డిమాండ్ ఉంటుంది, సిల్వర్ కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇదొకటి. ఇక గోల్డ్ వచ్చేటప్పటికి 5 మైన్స్ బయటపడ్డాయి, చైనాలో 3 మైన్స్, 3,400 మెట్రిక్ టన్నులు బయటకు వస్తుంది అనేది ఒక అంచనా. మళ్ళీ కొలంబో ఆస్ట్రేలియాలో ఒకటి, అమెరికాలో కొలంబియాలో అక్కడ ఒక మైన్స్ బయటపడడం జరిగింది, సౌత్ ఆస్ట్రేలియాలో ఒక మైన్స్ బయటపడింది. ఇవన్నీ కలిపితే 5,400 మెట్రిక్ టన్నులు గోల్డ్ బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి 2026లో. అయితే ఇప్పటి వరకు వాళ్ళు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ గోల్డ్ మైన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది పెద్దగా పట్టించుకోవాలి. ఎప్పుడైతే ఈ గోల్డ్ సిల్వర్ పెరగడం జరిగిందో అప్పుడు ఎక్కడైతే దేశాల్లో ఈ ప్రపంచ దేశాలన్నీ మైన్స్ లో ఎక్కడున్నాయి, మైన్స్ ఎక్కడుంది, ప్రొడక్షన్ ఎక్కడ అంటే మనం చేయడానికి వీలైతుంది అనేది వాళ్ళు సర్వే చేయడం జరిగింది. ఇప్పుడు ఈ 5,400 మెట్రిక్ టన్నులు కనుక ప్రొడక్షన్ బయటకు వస్తే ఆటోమేటిక్ గా గోల్డ్ సిల్వర్ కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి ఒకటి. ఇక నెంబర్ 2 యూసేజ్ అలానే ఉంది. ఈ ఇన్వెంటరీస్ నిల్వలు తగ్గిపోయేటప్పటికి సిల్వర్ కాస్ట్ అనేది పెరగడం జరిగింది. ఈ నిల్వలు పెరగాలి అంటే ప్రొడక్షన్ పెరగాలి, అదంతా కూడా కొంచెం టైం పడుతుంది. ఆ టైం పట్టేంత వరకు కూడా గోల్డ్ సిల్వర్ పాజిటివే. ఈ గోల్డ్ ఎందుకు పెరుగుతుంది అని అంటే, ఎప్పుడైతే ఈ గోల్డ్ కి రిలేటెడ్ ఏవైతే మనము జనరల్ గా ఏంటిది అంటే గోల్డ్ ఓన్లీ ఇళ్లలోనే వాడటం జరుగుతుంది. అంటే మామూలుగా ఆర్నమెంట్స్ అనుకోండి, మామూలుగా పెళ్లిళ్ళు అనుకోండి, ఇట్లా ఈవెంట్ కోసానికి ఒక ఏదైనా అవసరం పడుతుంది అనేది గోల్డ్ విషయంలో. ఇప్పుడు సిల్వర్ వచ్చేటప్పటికి ఇండస్ట్రీ వైజ్ కనుకోండి, మిగిలిన వాటి అన్నిటికి కూడా సిల్వర్ యూసేజ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి సిల్వర్ గోల్డ్ కంటే కూడా సిల్వర్ ఎంతమంది ఎవరు చెప్పినా అంతకు ముందు సిల్వర్ ని పెద్దగా పట్టించుకోకపోయేది. ఎందుకోసం అంటే ఇన్వెస్ట్మెంట్ కింద గోల్డ్ కిందే లెక్కేస్తాడు ఇండస్ట్రీ వైజ్ గా సిల్వర్ ని. ఈ సిల్వర్ అంతకు ముందు ఓన్లీ గుళ్ళల్లో విగ్రహాల కోసం, తొడుగులు వాటి కోసమే సిల్వర్ ని ఎక్కువ యూజ్ చేయడం జరిగేది. అందుకని మనకు తెలవకుండానే సిల్వర్ మామూలుగా పెరగడం జరిగింది. ఒక సిల్వరే పెరగలే, పలాడియం పెరిగింది, ప్లాటినం పెరిగింది, అల్యూమినియం పెరిగింది, జింక్ పెరిగింది. అంటే కమోడిటీస్ లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెరగడం జరిగింది 2025లో. వీటితో పాటు వీటన్నిటికీ మెయిన్ రీజన్ ఏమిటి అంటే ఈ అమెరికా సుంకాలు, టారిఫ్లు 1 సంవత్సర కాలం అయింది. అప్పటి నుంచి అన్నమాట, ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్ వార్ అయిందో అక్కడి నుంచి పెరగడం మొదలుపెట్టింది. అప్పుడు 60,000 వంతులం ఏది గోల్డ్. తర్వాత ఏమైంది 60,000, 80,000 అవటం, 80,000 లక్ష ఇప్పుడు దాటిపోవటం జరిగింది. అయితే ఎక్కడైతే ఈ అమెరికా సుంకాల టారిఫ్లు ట్రంప్ ఎప్పుడైతే సంవత్సర కాలం అయింది అప్పటి నుంచి ప్రపంచ దేశాలు అన్ని కూడా ఇప్పటికి కూడా మనకి ఇంకా ఇండియా అమెరికా ట్రేడ్ డీల్ కాలేదు, చైనా ట్రేడ్ డీల్ కాలేదు, లేటెస్ట్ గా నైజీరియా, వెనిజులా
ఈ గొడవలతోటి మళ్ళీ ఈ షేర్ మార్కెట్ అనిశ్చిత సత్యనారాయణ పరిస్థితులు ఏర్పడటం. మళ్ళీ వాయిస్ తీసుకుంటాను ఒకసారి ప్రభు గారి వర్షన్ అభిప్రాయం కూడా తీసుకున్న తర్వాత. ప్రభు గారు అండ్ మీరేమంటారు? మీరు బంగారం గురించి చెప్పండి. అంటే ఇంత పెద్ద ఎత్తున బంగారం ధర పెరగడం, ఇప్పటివరకు సిల్వర్ గురించి మాట్లాడుకున్నాం, ఈవెన్ బంగారం ఎక్కువగా బంగారం పైనే ఫోకస్ పెడతారు. మన ఇండియన్స్కి అయితే బంగారం అనేది అదొక సెంటిమెంట్, పెట్టుబడి అని మాత్రమే కాకుండా సెంటిమెంటల్గా కూడా బంగారం. ఇప్పుడు గతంలో ఉన్నటువంటి ఈవెన్ శుభకార్యాలు వాటి వీటికి చూసినట్టయితే ప్రతి చిన్న వాటికి కూడా బంగారం గిఫ్ట్గా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అటువంటి సిచ్యువేషన్ ఏమాత్రం లేదనేది మాత్రం క్లియర్గా కనిపిస్తోంది. సో ఏంటి బంగారం పరుగులు మున్ముందు ఎలా ఉండే అవకాశం ఉంది? 2026 ప్రెడిక్షన్స్ ఎట్లున్నాయి? అంటే జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నప్పుడు, అన్సర్టెనిటీ ఉన్నప్పుడు, ఎసెట్ క్లాస్ లో ఈక్విటీ ఇబ్బంది పడుతున్నప్పుడు ఆల్టర్నేట్ గా గోల్డ్ మెటల్స్ పెరుగుతాయి. గోల్డ్ తో పాటు మిగతా మెటల్స్, అన్ని మెటల్స్ కూడా పెరుగుతున్నాయి. సో అంటే వైట్ ఈస్ డామినేటింగ్ ద ఎల్లో. సో వీళ్ళిద్దరే కాదు, నేను కూడా ఉన్నాను. కాపర్ కూడా ఈ సంవత్సరం కాపర్ 73% వచ్చింది. ఈ లాస్ట్ మంత్ లోనే దాదాపుగా 30% ప్లస్ ఉంది కాపర్ కూడా. అంటే నేనేం తక్కువ కాదు అన్నట్టు కాపర్ ఈజ్ ఆల్సో యాడింగ్ ద రేస్. అట్లానే ఎల్లాయిస్, ఇప్పుడు జింక్ కానీ మెటల్ కానీ ఇవి కూడా అన్ని, అంటే మెటల్స్ అన్ని పెరుగుతున్నాయి. అంటే మనం ఒక రకంగా ఈక్విటీ మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా ఇబ్బంది పడుతుందా అనే భయం వస్తుంది. ఇప్పుడు దాకా లేదు, ఎందుకంటే వార్ ఆగిపోద్ది అన్నారు. సో వారు ఆగలేదు. పుతిన్ గారు ఢిల్లీకి వచ్చినప్పుడు కూడా వారు ఆగిపోతుందని చెప్పారు, ఇమీడియట్ చేస్తా ఉన్నారు. మరి అది మొత్తానికి ఆగింది. సో నిన్న మీటింగ్ జరిగింది మన ట్రంప్ కి జెలెన్స్కీ. సో అవుట్పుట్ ఏంటి? పెండింగ్. అది ఇంకా ఎండ్ కార్డు పడలేదు. సో ఇమీడియట్ గా ఎండ్ కార్డు వార్క్ అనే దానికి పడాలి. అది ఎట్లా పరిస్థితి అవ్వట్లేదు అది. సో 20 పాయింట్ పీస్ ప్లాన్ లో 90% అగ్రీడ్ అన్నారు. అంటే వాళ్ళకేమో సెక్యూరిటీ గ్యారంటీ, యుక్రెయిన్ కేమో 90% ఉంది అని చెప్పి ట్రంప్ గారు డిక్లేర్ చేశారు. అంటే ల్యాండ్ ఇది స్టిల్ బీయింగ్ ద మోస్ట్ డిఫికల్ట్ వన్. అది డొమైన్స్ లో కానీ ఎవరైతే రష్యా ఎక్కడైతే ల్యాండ్ ఆక్యుపై చేసిందో ఆ ల్యాండ్ మళ్ళీ వెనక్కి ఇచ్చేయమని ఇక్కడ నుంచి ప్రెజర్. సో ఆయన ఏమంటారు, పబ్లిక్ డిమాండ్ తీసుకొని, డొమైన్స్ పబ్లిక్ డిమాండ్ తీసుకోండి అన్నారు. సో అది పెండింగ్ ఉంది. సో ఇది ఇలాంటి అన్సర్టెనిటీ ఉన్నప్పుడు డెఫినెట్ గా గోల్డ్ పెరుగుతూనే ఉంటుంది. సో ఇప్పటికి బాగా పెరుగుతుంది, ఈ సంవత్సరం కూడా పెరగచ్చా అంటే, ఈ అన్సర్టనిటీస్ కనుక కంటిన్యూ అయితే ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది. 2 లక్షల దాకా రాదంటే 2 లక్షలు కూడా వెళ్ళచ్చు. రాదు అనేది ఛాన్స్ లేదు. మార్కెట్ లో ఎనీథింగ్ ఇన్ హ్యాపెన్స్. ఎందుకంటే మార్కెట్ ఇస్ డైనమిక్. పాజిటివ్ అయితే పాజిటివ్ గా తీసుకుంటుంది, నెగిటివ్ అయితే నెగిటివ్ గా తీసుకుంటుంది. సో ఈ అన్సర్టనిటీ కనుక కంటిన్యూ అయితే ఇంకా పెరిగే ఛాన్స్లే ఉంటాయి. ఈ ట్రేడ్ డీల్ జరగాలనుకున్నాం, ఇప్పుడు దాకా ట్రేడ్ డీల్ జరగలేదు. సో పెండింగ్ ఎక్కడండి? ఎవ్రీథింగ్ కంప్లీటెడ్. అయితే ప్రభు సార్, లాస్ట్ ఒక 1.5 year బ్యాక్ గోల్డ్ 2 lakh అయ్యే ఛాన్స్ అని మనం ఒక కథనం చేసాం. అంటే పర్టికులర్గా అన్ని కూడా ప్రెడిక్షన్స్, ఇట్లయితే ఇట్లా అయిపోతుందేమో, ఒకవేళ గోల్డ్ 2 lakhs అయిపోతుందేమో అంటే అది అప్పుడు చేసేటప్పుడు మాకు కూడా ఇంతనా మరి 2 lakhs ఎలా అవుతుంది అనేటువంటి, అప్పుడు 50,000 ఉన్నప్పుడు ఆ కథనం చేసేటప్పుడు మాకే డౌట్ ఉంది. అంటే 2 lakhs అయ్యే ఛాన్స్ ఉంది. బట్ ఇప్పుడు చూస్తే అంటే ఆ ప్రెడిక్షన్స్ అవన్నీ చూస్తే మేబీ 2 lakhs అనేది పెద్ద మ్యాటర్ ఏం కాదనిపిస్తోంది. 2026 లో 2 lakh ఈజీగా టచ్ అవుతుంది అనిపిస్తోంది. సంవత్సరంలో మరి ఇంత రిటర్న్స్ ఎక్కడ ఉన్నాయి? 1979 తర్వాత గోల్డ్ లో రిటర్న్స్ ఎక్కడ ఉన్నాయి? లాస్ట్ 3 years 4 years నుంచే కదా. ఇట్స్ డెడ్ ఇన్వెస్ట్మెంట్. గోల్డ్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మరి మిగతా తీసుకెళ్లి బ్యాంక్ లో లాకర్ లో పెట్టుకుంటే ఉపయోగం లేదు. మొన్నటి దాకంటే గోల్డ్ కాయిన్స్ మీద కానీ గోల్డ్ వీటి మీద కానీ లోన్ వచ్చేది. లోన్ రాదు. గోల్డ్ కాయిన్స్ మీద 50 coins, ఆర్నమెంట్స్ మీద 1 kg మించి రాదు. ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెట్టినప్పుడు డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుద్ది. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లోన్స్ కు మారుతున్నాయి కాబట్టి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎవరైనా సరే అవసరార్థం ఉంటేనే గోల్డ్ కొనుక్కోవాలి. ఎందుకంటే ఎక్కువ పెట్టామంటే డెడ్ ఇన్వెస్ట్మెంటే, దానికి ఉపయోగం లేదు, నిరుపయోగమే. సో ఎందుకంటే మామూలు గ్రోత్ పెరుగుతుంది కదా, ప్రతి సంవత్సరం ఈ 70% పెరగదు కదా. సపోజ్ ఈక్విటీ కుదిరింది అనుకోండి, మార్కెట్ యూటర్న్ తీసుకుంది అనుకోండి, దెన్ వాట్ విల్ హ్యాపెన్స్? మార్కెట్ ఈక్విటీ పెరుగుతున్నప్పుడు గోల్డ్ కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. అంటే విపరీతంగా పడుద్దా? 60,000 70,000 1 lakh కిందకు వస్తుందా అంటే అంతకు రాకపోవచ్చు. ఎందుకు అంటే సెంట్రల్ బ్యాంక్స్ ఆర్ ఎగ్రూయింగ్ లైక్ ఎనీథింగ్. ఏది గోల్డ్ తో పాటు సిల్వర్ కూడా ఆర్బీఐ కూడా ఎక్కువ చేస్తోంది. సో ఇంకా ఎంత చేశారని చెప్పలేదు. సో సిల్వర్ కూడా ఎక్కువ, కొనదాకా స్టోరేజ్ ప్రాబ్లం, కానీ సిల్వర్ కూడా దే ఆర్ ప్లానింగ్ టు ఎక్రూ. మనమే కాదు, సెంట్రల్ బ్యాంక్స్ మొత్తం. సో అందుకు డిమాండ్ పెరుగుతోంది, బ్యాంక్స్ ఎక్రూడ్ చేస్తున్నాయి. సో అలాంటప్పుడు చైనా కూడా ఎప్పుడు చేయండి, చైనా కూడా ఎక్రూడ్ చేసింది. వాళ్ళు కనుక సెంట్రల్ బ్యాంక్స్ కనుక ప్రాఫిట్ బుక్ చేస్తే 1,00,000 కంటే కిందకి రావచ్చు. లేదా
ఏ మ్యాక్స్ టు మ్యాక్స్ అయితే 10 to 20% ఏ ప్రోడక్ట్ అయినా ఏ షేర్ అయినా ఏదైనా ఒక ఇది పెరుగుతున్నప్పుడు విపరీతంగా పెరిగినప్పుడు 10 to 20% రీట్రేస్మెంట్ అనేది సర్వసాధారణం. సో అక్కడికి 10 to 20% సాధారణంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతకు మించి రావాలంటే మటుకు సెంట్రల్ బ్యాంక్స్ యాడ్ అయ్యి వాళ్ళు కనుక ప్రాఫిట్ బుక్ చేస్తే కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో డెఫినెట్ గా అయితే ఈ దేశాలన్నీ కూడా అంటే ఫోకస్ చేస్తున్నాయి. ఇప్పుడు డాలర్ తో కంపేర్ చేసేటువంటి టైంలో డాలర్ బలహీన పడడం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ టైంలో ఇన్వెస్టర్స్ అందరూ కూడా సో అది మరింత బలపడింది అనుకోండి, బంగారందే ఆధిపత్యం అవుతుంది కదా. సో ఈ కాస్ట్ తో కూడా మరింతగా బంగారాన్ని సేకరించి పెట్టుకోవాలని భావిస్తున్నటువంటి క్రమం కనిపిస్తుంది. అల్టిమేట్ గా బంగారమే కనిపిస్తుంది ఎవరికైనా కూడా. ఈ లావాదేవీలన్నీ బంగారంతోనే నడుస్తూ ఉంటాయి. సో ఎందుకు అంటే గోల్డ్ రిజర్వ్స్ వరల్డ్ మొత్తం కూడా పెంచుతున్నాయి, డాలర్ రిజర్వ్స్ తగ్గిస్తున్నాయి. డాలర్ ఈస్ డీఫేమింగ్, డీడాలరైజేషన్ అవుతుంది కాబట్టి బ్రిక్స్ కరెన్సీ వస్తుంది, బ్లాక్ చైన్ టెక్నాలజీ వస్తుంది, SBI లో వాస్ట్రో అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు, డైరెక్ట్ రేట్ చేయొచ్చు, దేర్ ఇస్ నో నీడ్ టు పే ద ట్యాక్స్ టు ద డాలర్. అంటే డాలర్ డీఫేమ్ అవుతుంది చిన్నగా. ఎందుకంటే IMF చెప్పింది 8% లాస్ట్ ఇయర్ జరిగిన బిజినెస్ కంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పటిదాకా ట్రేడ్ జరిగింది విత్ డైరెక్ట్ కరెన్సీ. మనం కూడా రష్యాతో కానీ చైనాతో కానీ 8% పెరిగింది అన్నారు. అంటే 2030కి 50% పెరుగుతుంది వితౌట్ డాలర్ కన్వర్షన్ అనేది IMF డిక్లేర్ చేసింది. సో అలాంటప్పుడు మరి డెఫినెట్ గా ఇదవుతుంది కదా. సో అందరు కూడా డాలర్ రిజర్వ్స్ తగ్గించి గోల్డ్ రిజర్వ్స్ పెంచుతున్నారు. సో ఎప్పుడైతే గోల్డ్ రిజర్వ్స్ ఒక సాచురేటెడ్ పాయింట్ వాళ్ళకి ఇక చాలు, మాకు ఇంతవరకు వచ్చింది నాకు చాలు అనుకున్నప్పుడు అప్పుడు కొంచెం స్లో డౌన్ అవుతుంది. ప్లస్ రిటైల్ పర్సంటేజ్ ఏదన్నా ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా అమ్ముతున్నా కొంటున్నా కానీ సో దానికి అనుగుణంగా 1 స్టెప్ బ్యాక్వర్డ్ 3 స్టెప్ ఫార్వర్డ్ అవుతుంది ఇప్పుడు. సో అది సిల్వర్ లో. గోల్డ్ పెద్ద మ్యాక్స్ టు మ్యాక్స్ రిటైల్ పరంగా చూసుకుంటే 135, 140 అంటే మాక్సిమం 140 వరకు వచ్చింది. మాక్సిమం రీసేజ్ 150 దాకా వచ్చింది అనుకోవచ్చు. అంటే అన్సర్టనిటీస్ కంటిన్యూ అయితే మటుకు ఇంకా ముందుకెళ్లే ఛాన్స్ ఉంది. అన్సర్టనిటీస్ కనుక క్లారిటీ వస్తే సో ట్రేడ్ డీల్స్ జరిగి మనకి ఒకవేళ కరెక్షన్ అయితే ఎంత మేర తగ్గే ఛాన్సెస్ ఉంటాయి కరెక్షన్ కోసం? 2 lakhs వరకు చెప్పుకోవచ్చు. మన ఈక్విటీ కనుక ఇబ్బంది పడుతుంటే ఇది 2 lakhs వరకు చేసు. డౌన్ సైడ్ కరెక్షన్ వస్తే, గోల్డ్ కరెక్షన్ వస్తే మటుకు 10 to 20% జనరల్ గా. అదే విత్ సెంట్రల్ బ్యాంక్స్ అంటే మటుకు 1,00,000 కంటే కింద ఛాన్స్ ఉంటుంది. అంటే ఎంత వరకు రావచ్చు? 80 to 90 వరకు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో వాళ్ళు కనుక ప్రాఫిట్ బుక్ చేస్తాయి. ఎందుకంటే వాళ్ళు దాదాపుగా చైనా 3,000 మెట్రిక్ టన్స్. ఎప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్ లో కూడా అసలు పర్మిషనే, వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలుసు కదా, పర్మిషన్ లేదు. కానీ ఇప్పుడు ఫ్రెష్ ఫండ్స్ ఏ ఫండ్ వచ్చినా 5 to 10% మెటల్స్ పెట్టుకోవచ్చు అని చెప్పి వాళ్ళకు స్ట్రాటజీ తెచ్చారు, స్టాట్యూట్ తెచ్చారు. సో ఆ స్టాట్యూట్ వల్ల పెరుగుతోంది. సో ఇదివరకు మనకు సోవర్జిన్ గోల్డ్ ఉంది, ఆ గోల్డ్ మీద చాలా మంది పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు కదా. వాళ్ళందరూ మరి గోల్డ్ పెట్టుకుందాం అనుకున్న ఆడవాళ్ళకి ప్రీసియస్ మెటల్ గోల్డ్. ఫంక్షన్ జరిగినా ఏం జరిగినా ఫస్ట్ ఎవరైనా మనకి ఎంత ఉంది గోల్డ్, మనం ఎంత కొనాలి, ఎంత వాడుకు ఎంత కొనాలని చూస్తారు. సో దాని అనుగుణంగా సోవర్జిన్ గోల్డ్ కొనుక్కొని ఎక్కువ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు కాబట్టి ఆ పార్ట్ మొత్తం ETF కి వస్తుంది. సో ETF అందుకని ముప్పుడుగా పెరుగుతోంది. సో ఆ ఒక్కొక్క స్టేజ్ లో ETFలు ఇవ్వాలంటే డైరెక్ట్ గా మ్యూచువల్ ఫండ్స్ ఇచ్చినట్టు కాదు కదా. గోల్డ్ కొని లండన్ ఎక్స్చేంజ్ లో స్టోర్ చేసి దాని అనుగుణంగా ETF యూనిట్స్ చేయాలి. మరి వాళ్ళు కూడా గోల్డ్ కొనాలి కదా. సో ఆ ఇబ్బందులు వాళ్ళకు కూడా ఉన్నాయి. సో ఇది ఎంతవరకు అంటే ఇది కొత్త సంవత్సరంలో డిసెంబర్ లో అవుతుంది అనుకున్నా అవ్వలేదండి. ఈ సంవత్సరం December 31st లోపల అవుతుంది. ఎందుకంటే ఓన్లీ పొలిటికల్ ఇదే సిగ్నేచరే, అంటే ట్రంప్ ప్రెసిడెంట్ సిగ్నేచరే పెండింగ్, ఎవ్రీథింగ్ కంప్లీటెడ్. సో ఆయన దగ్గరే ఆగింది. అంటే ఆయన ఎప్పుడు చేస్తారు? 26 క్రిస్టమస్ కి ఏమన్నా ఇస్తారా అంటే ఇవ్వాల. సో మరి జనవరి క్వాడ్ మీటింగ్ ఉంది ఏది మన ఢిల్లీలో. సో ఢిల్లీ క్వాడ్ మీటింగ్ వచ్చినప్పుడు దానికి ఏమైనా ఇస్తారా? బ్రిక్స్ కరెన్సీకి మన 2026 ఇండియా ఇస్ ద చైర్మన్. సో ఆ టెన్షన్ ఆయనకు ఉంది. అందుకనే ఆయన కొంచెం టెన్షన్ పెట్టి ఆ బ్రిక్స్ లో నుంచి పార్టిసిపేషన్ తక్కువ చేయాలనే ఉద్దేశం ఉంది. కాబట్టి వాళ్ళ ప్రొడక్ట్స్ కొన్ని తీసుకోవాలంటున్నారు. ఆ ప్రొడక్ట్స్ మనం తీసుకోవట్లేదు, ఎందుకంటే మన ఫార్మర్స్, మన అగ్రికల్చర్ మీద ఆధారపడ్డాం. సో వాళ్ళ ప్రొడక్ట్స్ కనుక తీసుకుంటే వాళ్ళ గవర్నమెంట్ సబ్సిడీస్ ఎక్కువ ఉంటాయి. ఆ ప్రొడక్ట్స్ ఇక్కడ చేస్తే మన వాళ్ళ ఫార్మర్స్ ఇవన్నీ చేసినప్పుడు మన ఈ ప్రొడక్ట్స్ పోవు, చీప్ గా ఉన్నాయి కొంటారు. అప్పుడు ఏముంది, మన ఫార్మర్స్ దెబ్బతింటారు. మనం డిపెండ్ అయిందే అగ్రికల్చర్ మీద. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన ఒక రకంగా ఒత్తిడి చేస్తూ ఆయన అనుకున్నది అవ్వాలనే ఉద్దేశంతో ఉంది. కాబట్టి అది ఎంతవరకు వెళ్తుంది చెప్పలేము. ట్రంప్ సునామీ ఒకటే, ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో చెప్పలేము.
సో రాత్రి ఒకటి చెప్తారు, పగల ఒకటి చెప్తారు ఆయన. సో డెఫినెట్ గా అది ఎంతవరకు అనేది రేపటికి క్లియర్ అవుతుందా అంటే ఆ ఛాన్స్ కనపడట్లా. సో ఈక్విటీకి ఆ ట్రేడ్ డీల్ జరగాలి, వార్ ఆగిపోవాలి, దెన్ ద మార్కెట్ విల్ టేక్ యూ టర్న్, దెన్ గోల్డ్ విల్ కమ్ డౌన్. ఓకే. అండ్ రామ్మోహన్ సార్ మీరు చెప్పండి, అంటే జియో సిచ్యువేషన్స్ ఇప్పుడు అట్లా కనిపిస్తున్నాయా? ఈ వార్కు సంబంధించి కూడా ఉందా లేదా అన్నట్టు మాత్రం వార్ మాత్రం కంటిన్యూ అవుతోంది. అక్కడ అయిపోయింది అని చెప్పలేము, ఆ అనౌన్స్మెంట్స్ లేవు. ఎట్ ద సేమ్ టైం ఏదో కుదురుస్తున్నాము, శాంతి ఏమంటారు, నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది, అన్ని ఆపేసేసాను ఒకవైపు చెప్పుకుంటున్నా కూడా అవేం ఆగిన పరిస్థితుల్లో లేవు. అండ్ ఇక్కడ కూడా మనకి టారిఫ్ బెడద కూడా పెద్ద ఎత్తున ఉంది. దీంతో పాటు ఇన్వెస్టర్స్ అంతా గందరగోళంలో ఉన్న పరిస్థితుల్లో డెఫినెట్గా లోహాల వైపే వస్తారు. బంగారం అండ్ సిల్వర్ అండ్ కాపర్ పైన సేఫెస్ట్ అని చెప్పేసి భావిస్తూ పెట్టారు. సో ఈ జియో సిచ్యువేషన్స్ ఎప్పటి వరకు ఈ విధంగా ఉండే అంటే ఈ ప్రెడిక్షన్స్ ఉన్నాయి, ఎందుకంటే ఎంతో కాలం ఇవి కంటిన్యూ అవ్వవు. ఇంత పెరగడం కూడా పెద్ద ఎత్తున ఒకేసారి ఇట్లా ట్రెమెండస్గా పెరగడం అనేది కూడా కొంచెం నెగిటివ్ సైన్స్ కూడా చూపిస్తూ ఉంటుంది. సో ఏం జరిగేటువంటి అవకాశం ఉంది, పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిన తర్వాత ఏం జరుగుతుంది, కరెక్షన్ అనేది అంత భయంకరంగా ఉంటుందా ఉండదా అన్నటువంటి డౌట్స్ కూడా ఉన్నాయి. సో ఏంటి మీ అనలైజేషన్ ఎట్లా ఉంది? జ్యోత్స్న గారు, మీకు సత్యనారాయణ గారికి, ప్రభు గారికి, అట్లాగే హెచ్ఎంటీవీ ప్రేక్షకుల నమస్కారం. వాళ్ళిద్దరూ ఒక రకంగా చెప్పుకొచ్చారు. నేను 3 రకాలు చెప్తాను. ఒకటి సామాజిక, ఆర్థిక, రాజకీయ కారణాలతో ఈ పెరుగుదల ఉంటుందని. మొదలు సామాజిక నుంచి మొదలు పెడతాను. నేను ప్రపంచవ్యాప్తంగా బంగారం మీద మోతున్నది మన భారతదేశంలోనే మహిళలకి ముఖ్యంగా ఒక పెట్టుబడిగా భావిస్తారు. బంగారం ఇంట్లో ఉంటే డబ్బులు నగదు ఉన్నట్టు లెక్క. గతంలో ఇన్ని బ్యాంకులు లేవు, ఇంత కరెన్సీ లేదు, ఇంత లేదు. కనుక బంగారం ఉంటే నేనైతే 100 రూపాయల తులం నుంచి చూస్తున్నాను. నాకు 65 ఏళ్ల వయసు నాది. 100 రూపాయల తులం నుంచి తులం అంటే పాత తులం 12 గ్రాముల తులం, ఇప్పుడు 10 గ్రాములే. కనుక అట్లా చూసుకుంటే ఆనాటి నుంచి ఈనాటి దాకా బంగారం రేటు పెరుగుతూనే ఉంది, తగ్గగానే. ఒక్క 2012 ఆ ప్రాంతంలో మాత్రం అటు ఇటుగా కొంచెం 1000 అటు ఇటుగా పోయింది, కానీ మిగతా అంతా పెరుగుతూనే ఉంది. పెరుగుట కొరకే, విరుగుడ కొరకు కాదు, పెరుగుడ కొరకే అని పోతుంది. బంగారం అంటే అప్పుడప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, కాదట్లేదు. కానీ రెండోది ఏంటంటే ఇప్పటిదాకా ప్రభుత్వాలన్నీ కూడా, అంటే ఏవైతే రిజర్వ్ బ్యాంక్స్ ఉన్నాయో అన్ని రిజర్వ్ బ్యాంక్స్ బంగారం వాళ్ళు ప్రజల దగ్గర కంటే ప్రభుత్వాల దగ్గర ఎక్కువ ఉన్నాయి, చైనాతో సహా. మన దేశంలో మాత్రం మనది 1000 టన్నుల లోపే ప్రభుత్వం దగ్గర, రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంటే దానికి 100 రెట్లు మన ప్రజల దగ్గర ఉంది బంగారం. చూస్తున్నాం మనం అనేక ఆర్థిక సంక్షోభాలు. నేను ఇక్కడ సామాజిక కారణం మొదలు చెప్తున్నాను. సామాజిక కారణాల్లో మొదలు మోజు ఒకటి. రెండోది ఏంటంటే మనకు బంగారం రేటు పెరగడానికి కూడా కారణం ఏంటంటే ప్రభుత్వం దగ్గర కంటే ప్రజల దగ్గర బంగారం ఎక్కువ ఉంది కదా. అనేక ఆర్థిక సంక్షోభాలు మనం తట్టుకున్నాం కూడా. 2008 ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఆర్థిక సంక్షోభం వచ్చింది, అప్పుడు తట్టుకున్నాం. అవసరమైతే బంగారం అమ్ముకోవడం అనేది. నోట్ల రద్దు అప్పుడు కూడా నిజంగా పొదుపరులం కూడా మనం బంగారం ఒకటే కాదు, మామూలుగా ఆడవాళ్ళ పోపు డబ్బాల్లో లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు వెళ్ళాయి కదా. అంటే ఒక్కొక్కరిది అంతా కలిపితే భారతదేశం అంతా కలిపితే. రెండవ సంక్షోభం. మూడవది కరోనా సంక్షోభం. ఇటీవల చెప్తున్నాండి, పాతయని చాలా ఉన్నాయి. ఇటీవల 2019 తర్వాత కరోనా సంక్షోభం, అప్పుడు కూడా మనం ఎదుర్కొన్నాం. దానికి కారణం ఏంటంటే ఒకటి మహిళల పొదుపు, రెండోది బంగారం మీద మోజు. ఈ రెండింటితోని అవసరమైతే బంగారం టక్కున తీసుకుపోయి అమ్మేస్తే 10 ఎక్కువ తక్కువ వస్తాయని దాంతో మహిళలు బంగారం మీద మోజుతోని కుటుంబాల దగ్గర బంగారం ఎక్కువ ఉంది. మన మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న బంగారంలో నిల్వలు మన దగ్గర ఎక్కువగా మహిళలు లేకుంటే కుటుంబాల దగ్గర ఉన్నాయి. రెండోది ఏంటంటే పేదవాడి, ఈ రెండు చూద్దాం, బంగారము వెండి రెండు చూస్తే మిగతా మెటల్స్ ఎట్లా పెరుగుతుంటే మిగతా మెటల్స్ తోని సామాన్య ప్రజలకు పెద్ద సంబంధం ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే సత్యనారాయణ గారు చెప్పినట్టు సిల్వర్ కూడా సామాన్య ప్రజల కంటే మనకు ఇండస్ట్రీ మీద ప్రభావం ఉంటుంది. అట్లాగే మన బంగారం మాత్రమే ప్రజల మీద ఉంటుంది. కానీ సిల్వర్ అనేది పేదవాడి బంగారం కదా. మీరు చూడండి, గ్రామాలలో చూసుకుంటే వెండి కడియాలు, వెండి మన కాళ్ళ కడియాలు, చేతుల కడియాలు, అంటే మెడ నుంచి పై భాగం మాత్రమే బంగారం వాడతారు. గంటీలు కానీ, ముక్కుపోకు కానీ ఇట్లాంటివన్నీ పైన పడతారు మెడలు వేసుకునేవన్నీ. కింద అన్ని కూడా ఇప్పటికి కూడా బంగారం కాళ్ళకు పెట్టరు కదా మన వాళ్ళు. అంటే కాళ్ళకు పట్టగొలుసులంటే మనకు వెండే పెడతారు. అందుకని ఏమంటే వెండి పేదవాడి బంగారం. ఈ రెండు పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే బంగారం అందుబాటులో లేకపోయినప్పుడు ఏం చేస్తున్నారు, వెండి వాడుతున్నారు. మనకు చాలా గతంలో మనకు బంగారం ఉంగరాలు అట్లా పెట్టేవాళ్ళం, కానీ పెద్ద పెద్ద వస్తువులు గ్లాసులు అట్లా పెడితే చాలా పెట్టుకుంటే పెళ్లిళ్లలో మనం వెండి వాడేవాళ్ళం కదా. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సామాజిక కారణాలకు వస్తే మోస ఒకటి, డిమాండ్ సప్లై మీద తేడా. సత్యనారాయణ గారు నువ్వు చెప్పారు కదా, డిమాండ్ సప్లై మీద తేడా ఏంటంటే ఉన్న బంగారం ఉత్పత్తి అంతే ఉన్నది, డిమాండ్ పెరుగుతుంది. నేను ఆర్థిక శాస్త్ర విద్యార్థిగా నేను ఏమంటున్నానంటే బంగారం డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు సప్లై తక్కువ ఉన్నప్పుడు తప్పనిసరి పెరుగుతుంది కదా. ఒకటి అది జరుగుతుంది. రెండోది సామాజిక కారణాల్లో ఇదొకటి ఏంటంటే ఆ మోజుతో పాటు ఈ బంగారం ఉంటే మనిషికి ఒక సామెత ఉంది, మనిషికి ఉంటేదాని గోజకు అంటే పశువుకి తింటేదాని అని సామెత. అంటే మనిషికి మన ఇంట్లో బంగారం ఉంది, అర్ధరాత్రి అని తెల్లకలు క్యాచ్ తెచ్చుకోవచ్చు అనే ఒక భావన ఉంటుంది. ఆ ధీమా వేరే ఉంటుంది అంటున్నాను.
అట్లాగే రెండో కారణం ఆర్థిక కారణం. ఆర్థిక కారణం ఎందుకు ప్రభు గారు చెప్పారు కదా, ఏది మనకు అమెరికా అధ్యక్షుడికి రావడం ఇది ఒక్కటే కాదు, భౌతిక యుద్ధాలు అంటే ఆర్థిక యుద్ధాలు జరగాల్సిన కాలంలో భౌతిక యుద్ధాలు జరుగుతుండడం, దాంతో ఉత్పత్తి మన సప్లై తేడా వస్తుంది, అట్లాగే ప్రభుత్వ విధానాల వల్ల తేడా వస్తుంది. ఉదాహరణకు ఆర్థిక రంగంలో జరుగుతున్న పరిణామాలు ఏంటంటే యూరో కరెన్సీ వచ్చింది, దాన్ని ఎట్లా చంపాలని చెప్పి మనకు అమెరికా ట్రంప్ ఇవాళ వచ్చిండు, అంతకుముందు సంగతి చెప్తుంటే యూరో కరెన్సీ మెల్లమెల్లగా అమెరికా ఏం చేసింది, దాన్ని నాశనం చేస్తూ డాలరే రారాజు అనే పరిస్థితి తీసుకొచ్చింది. అప్పుడు ఏమవుతుంది అంటే యూరో కరెన్సీ నాశనం చేసిన తర్వాత G20 దేశాల ద్వారా మనం ఏం చేసినామంటే లోకల్ కరెన్సీ వాడదాం అనుకున్నాం, చైనా కానీ ఇండియా కానీ. ఇప్పటికి కూడా మీరు అన్ని మనం మొత్తం ప్రపంచవ్యాప్తంగా డాలరే రారాదు. ఇప్పటికి కూడా మీరు యూరో కరెన్సీని మెల్లమెల్లగా విడదీసి వాళ్ళు అందులో నుంచి బయటకు పోయేటట్టు చేసిండ్రు. మనం ఇంకో కొత్త ప్రయోగం చేస్తే G20 దేశాల ప్రయోగం చేస్తే, ముఖ్యంగా బ్రిక్స్ దేశాల ప్రయోగం చేస్తే జరిగింది ఏంటంటే అమెరికా దాని మీద కక్ష కట్టి వీళ్ళు కలవద్దు, లోకల్ కరెన్సీ వాడొద్దు అనే దాని మీద పెద్ద ఎదురు ప్రయత్నం చేసి ఇప్పుడు కూడా చేస్తుంది అంటున్నారు. మనకు చైనాకు మధ్యన డాలర్ కూడా బలహీన సిచ్యువేషన్ లోనే బలహీన పడుతున్నటువంటి క్రమమే కనిపిస్తోంది కదా. ఇలా అవుతే గనక డెఫినెట్ గా బంగారందే ఉండాలని మిగతా దేశాలు కూడా, అంటే ఒకవేళ యూరోని చంపేస్తే ఆ కాన్సెప్ట్ లో వాళ్ళు వెళ్ళినా కూడా ఇప్పుడు బంగారమే మొదటగా ఉండాలన్న దాంతో మిగతా దేశాలు కూడా, ఇప్పుడు మనం కూడా పెద్ద ఎత్తున మన రిజర్వ్ బ్యాంక్ కూడా పెద్ద ఎత్తున కొంటున్నట్టుందిగా. ఇంతకున్న మిగతా వాటికి చైనా అమెరికా అంత కాదు మనం. అందుకని ఏమంటున్నాను, మొదటి సామాజిక కారణాలు చెప్పాను, రెండోది ఆర్థిక కారణాలు. డాలర్ విలువ తగ్గించాలనే దాంతో చైనాతో సహా అన్ని ప్రభుత్వాలు రిజర్వ్ బ్యాంకు నిల్వల్ని ఏం చేస్తున్నారు, డాలర్ కంటే బంగారము, వెండి ఇట్లాంటి మెటల్స్ మీద పెడుతున్నారు, ప్లాటినం వాటి కూడా మీద పెడుతున్నారు తక్కువ. అట్లాంటి ఏమైందంటే రెండోది ఏమైంది, ఇప్పుడు మనం లోకల్ కరెన్సీ వాడదాం అనుకున్నాం, కొన్ని దేశాల మీద వాడదాం అనుకున్నప్పుడు దాన్ని ఎట్లా భంగపరుద్దామని RIC మీరు పక్కలో పల్లెలాగా తయారవుతున్నారు, మాకు సమస్య లేదు, ఈ ఆర్థిక రంగంలో కష్టం వచ్చి అమెరికా దీని మీద కుట్రమని మళ్ళీ డాలర్ని విలువ పెంచే ప్రయత్నం చేస్తుంది. అంటే డాలరే రారాదని అన్నాడు కదా మొన్న. ఇక మూడో కారణం ఏంటంటే రాజకీయ కారణం. చెప్పాను కదా, దేశాల మధ్య యుద్ధాలు, అట్లానే మన ప్రపంచంలో ఈ డిమాండ్ సప్లైలో తేడాలు, అట్లాగే కొత్త గనులు కనుక్కోకపోవడం, ఉన్న దాంతో అడ్జస్ట్ కావడం జరుగుతున్నది. కానీ ఈ మూడు కారణాలతో రేటు పెరిగే క్రమంలో నేనైతే తక్కువ అయిద్దని అనుకుంటే పెరుగుడు కొరకే అనుకుంటున్నాను. 2 లక్షల రూపాయలకు తులం బంగారం పెరుగుద్దా లేదా 26లో నేను ఊహించలేను, కానీ ఇప్పటికైతే 1,40,000 దాకా ఉంది 24 క్యారెట్ల బంగారం. ఇటు పక్కన 22 అయితే 1,26,000, 1,20,000 ఆ ప్రాంతాల్లో ఉన్నది. కనుక ఆర్నమెంట్ బంగారం విషయానికి వస్తే కొంత మార్పు కూడా జరుగుతున్నాయి. ఉదాహరణకి ఇప్పుడు ఆ అందుబాటు లేకపోతే అందరూ ద్రాక్ష పండుగ మారితే ఏం చేస్తారు ప్రజలు, ఇవాళ 1 గ్రామ్ గోల్డ్ వాడుతుంటారు. చంద్రబాబు ప్రభు గారు బాగా తెలుస్తుంది. ఏమంటే ఇప్పుడు మన మార్కెట్లో ఏమైందంటే ఇవాళ ఒరిజినల్ కంటే కేటు ఎక్కువైంది కదా. ఒరిజినల్ కంటే మీరు అందంగా ఉన్నాయి, మన పెద్ద పెద్ద ఆభరణాలు వేసుకోవచ్చు, అది నకిలా అంటే అసలు బంగారమా 1 గ్రామ్ గోల్డ్ అది తెలియని పరిస్థితి వస్తుంది. రోజ్ గోల్డ్ వచ్చింది కదా మనకి, రోజ్ గోల్డ్ అయితే అసలు గోల్డ్ యాక్టివేది మనకు. ఇప్పుడు ఇంతకుముందు ఎల్లో వైట్ అన్నారు కదా ప్రభు గారు, ఎల్లో అంటేనే బంగారం, అంటే ఎల్లో ఉంటేనే బంగారం అనిపిస్తుంది. రోజ్ గోల్డ్ వచ్చిన తర్వాత మనకు 1 గ్రామ్ గోల్డ్ కు దానికి ఏం తేడా తెలుస్తలేదు. అయితే ఏమవుతుందంటే సామాన్య ప్రజలు ఏం చేస్తారంటే ఎప్పుడైనా మీరు గోల్డ్ బాగా పెరిగిపోయింది, అందరి దానిగా మారిపోయింది, ఏం చేస్తారు ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్ బాగా వెలువడింది. ఆర్నమెంట్ షాప్ లో చూడండి మీరు 1 గ్రామ్ గోల్డ్ పెద్ద ఎత్తున ఆభరణ వడ్డానాలను కూడా పెట్టుకుంటారు. గతంలో వడ్డానాలు ఉండేవి, మధ్యాహ్నం పోయి, కానీ ఇప్పుడు వడ్డానాలు కూడా పెట్టుకుంటారు కదా. ఏదైనా పెళ్లిలో చూడండి. ఇంకొకటి ఏంటంటే మనకు భద్రత రీత్యా కూడా ఇవాళ గోల్డ్ పెరిగిన తర్వాత గోల్డే కాకుండా సిల్వర్ ని ఆర్నమెంట్ గా ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే ఈవెన్ 1 గ్రామ్ గోల్డ్ కూడా మళ్ళీ రిటర్న్ వాల్యూ ఏమి ఉండదు, బట్ సిల్వర్ కి ఉంటుంది 80 to 85% ఏదో ఉంటుంది అనుకుంటా. సో అందుకోసం అని చెప్పేసి కాస్త తక్కువలో వస్తుందని సిల్వర్ ఆభరణాల వైపు కూడా మొగ్గు చూపుతున్న పరిస్థితి ఉంది. అంటే రిటర్న్ వాల్యూ ఉన్నప్పుడే కదా సో ఏదన్నా కొన్నా కూడా. సో 1 గ్రామ్ గోల్డ్ కి దానికి పెద్ద ఫరక్ ఏమి ఉండట్లేదు కాబట్టి సిల్వర్ ఆభరణాల వైపు కూడా మగవాళ్ళు ఇప్పుడు చూస్తున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. అంటే ఇప్పుడు ఏమైందంటే ఏదైనా అందుబాటులో లేకపోయినప్పుడు ఆల్టర్నేటివ్ వేస్తారు కదా. ఇప్పుడు పిల్లైన గదిలో వేసి కొడితే తిరగబడ్డట్టు ఇక్కడ మార్కెట్ కూడా అటు ఇటు పోతుంటే ఏమవుద్దంటే ఏది అందుబాటులో ఉంటే అది తీసుకుంటారంటున్నాడు. మహిళల టేస్ట్ కూడా మారింది. మీరు 1 గ్రామ్ గోల్డ్ కూడా ఎందుకు విలువ పెరిగింది అంటే మన రిటర్న్ కి అవకాశం లేదనుకుందాం, కానీ ఆ చూపించిన దర్పం చూపించుకోవడానికి మిగతా వాళ్ళలాగా మేమున్నాడానికి ఒక ఉదాహరణగా వాడుకోవడానికి వీలుంటది కదా అని చూస్తున్నారు. మీరు అనేది సిల్వర్ ఏముంటది అంటే అమ్మా చాలా వరకు అంటే యూటిలైజెస్ అంటే మనకు యూటిలిటీస్ కొనుక్కుంటుంటారు, కంచాలు కొనుక్కుంటారు, అట్లా రకరకాలుగా దేవతా విగ్రహాలు పెడుతుంటారు. ఇట్లా అది అయితే అది మళ్ళీ రిటర్న్ ఉంటుంది, దానికి కాదంటలేదు నేను. కానీ సామాజిక ఆర్థిక రాజకీయ కారణాల్లో మన దగ్గర మాత్రం ఇండియాలో సామాజిక కారణమే బాగా పనికొస్తుంటున్నాను. ఇది ఉంటే మనకు ఉన్నట్టు లెక్క, ఆస్తి ఉన్నట్టు లెక్క అనేది రెండోది.
ఈ దేశాల మధ్య యుద్ధాలు వీటి వల్ల కూడా ఆర్థిక సంబంధాలు మారడం, ఆర్థిక పరిస్థితులు మారడం వల్ల కూడా దేశాల మధ్యన రాజకీయ సంబంధాల వల్ల కూడా పెరుగుతున్నది. ఏమైనా కొత్త నిల్వలు అంటే కొత్తగా గనులు కనుక తెరిస్తే మాత్రమే, డిమాండ్ సప్లైలో మార్పు వస్తే మాత్రమే బంగారం ధర తక్కువ అయ్యే అవకాశం ఉన్నది. సిల్వర్ది రెండు ఉంటాయి. సిల్వర్ మనకు పరిశ్రమలో వాడుతుంటాం, దీనిలో వాడుతుంటాం కనుక మెల్లమెల్ల కాపర్ పెరిగే అవకాశం ఉందని సత్యనారాయణ గారు చెప్పారు కదా, నిజమే. ఎందుకంటే కాపర్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మన వాడే విధానం మారితే మెటల్ విలువ కూడా వేరుగా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది, మెటల్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది కనుక అట్లా చేసుకోవచ్చు. ఇప్పటికీ మన భారతదేశంలో మాత్రం సామాజిక కారణాలే బాగా ప్రభావం చూపెడుతున్నాయి ఈ బంగారం పెరుగుదల నిల్వల మీద నేను అంటున్నాను. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఇక్కడ ఏమైతుందంటే దొంగతనాలు పెరగడం వల్ల కూడా తులం బంగారం మెల్లో వేసుకొని పోవడానికి వాకింగ్ లో చూస్తుంటాం కదా, ప్రజలు ఇష్టపడతలేదు. ఉన్నా కూడా మీరు అన్నట్టు లోపల లాకర్ లో పెట్టుకోవడం తప్ప 7 వారాల నగలు, 100 వారాల నగలు, 7 వారాల నగలు అన్ని కూడా లోపల పెట్టాల్సి వస్తుంది. కనుక చాలా మంది ఈ 1 గ్రామ్ గోల్డ్ తీసుకొని యథేచ్ఛగా పోతే పోయింది ఉంటే ఉన్నది అనే పరిస్థితి కూడా తయారవుతారు కదా. కానీ ప్రాణాలకు ముప్పు వస్తుంది. అందుకని వీళ్ళు ఎవ్వరు కూడా పుస్తుల తాడు తప్ప మిగతావి కూడా వేసుకోవడానికి ఇష్టపడతారు. ఇది ఏం చేసుకోవాలి బంగారం కొనుక్కొని. కానీ అన్నిటికంటే ఏంటంటే మనిషికి ఒక ఆలోచన, అంటే మాకున్నది బంగారం అనడానికి. మన దగ్గర ఇప్పటికి కూడా ప్రభుత్వం దగ్గర కంటే ప్రజల దగ్గర బంగారం ఎక్కువ ఉన్నది. అది అవసరాలకు పనికి వస్తుంది అనే దాంతోనే పెంచుకుంటున్నా. అయినా సరే నా ఉద్దేశం ఏంటంటే మెల్లమెల్లగా ఇది పెరుగుతుంది. కానీ గతంలో తగ్గినప్పుడు కూడా ఒక్కడ తగ్గితే 4 పెరిగినాయి చూసినాం. ఒక్క అడుగు ముందుకేస్తే ఒక్క అడుగు వెనక్కేస్తే 4 అడుగు ముందుకు పోయిన సందర్భం చూసినాం. కానీ ఎప్పుడు కూడా వెనక్కి పోలేదు. 1,00,000కు అటు ఇటుగానే ఉంటది అనుకుంటున్నాను ఈ సంవత్సరం అంతా. పెరిగితే 2 లక్షలు పోయినా కూడా అంత పెద్ద రియల్ ఎస్టేట్ లో రియల్ ఎస్టేట్ లో నష్టాలు రావడం ఈ మధ్యన ప్రభుత్వాలు మారిన సందర్భం చూసుకుంటే దేశవ్యాప్తంగా జరుగుతుంది. రియల్ ఎస్టేట్ నష్టాలు రావడం, భూమిని నమ్ముకున్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళ బంగారం నమ్ముకుంటున్నారు. అది కూడా పెద్దది అంటున్నాను నేను. మనం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే రియల్ ఎస్టేట్ బాగా పడిపోయింది. అంటే రియల్ ఎస్టేటే అసలు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. చాలా మంది భూమి మీద పెట్టుబడి పెడదాం అనుకున్నారు. ఇప్పుడు భూమి మీద పెట్టుబడి తగ్గినాయి, ఇది పెరుగుతుంది. అందరూ మోజు ఇటువైపు వచ్చారు. సెంట్రల్ నివేదికలో కూడా దేశం మొత్తం మీద కూడా రియల్ ఎస్టేట్ కు సంబంధించి కాస్త ఒడిదుడుకులున్నాయి అనేది మాత్రం ఒక నివేదిక ఉంది. నాట్ ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా దేశం మొత్తం కూడా సిచ్యువేషన్ ఉంది. భూమికి సంబంధించి పెట్టుబడి పెట్టేటువంటి అంశంలో అక్కడ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. సరే, మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటా. సత్యనారాయణ సార్, ఇప్పుడు డెఫినెట్ గా సిల్వర్ కు సంబంధించి మరింత పెరిగేటువంటి అవకాశాలే ఉన్నాయనేది మాత్రం క్లియర్గా తెలుస్తోంది. సో ఎంత మేర పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి, ఇప్పుడు పెట్టుబడి పెట్టొచ్చా అనేది ఒకటైతే, గోల్డ్కు సంబంధించి అంటే గోల్డ్కు సంబంధించి కూడా పెట్టుబడి పెట్టేటువంటి అవకాశాలు ఏ మేర ఉన్నాయి, అండ్ మున్ముందు గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ కాపర్ కూడా ఆల్మోస్ట్ లోహాల సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనే దానిపైన చెప్పండి. ఓకే, ఎప్పుడైనా కానీ అతి సర్వత్రా వర్జయేత్ అంటే ఎప్పుడైతే బాగా పెరుగుతుందో అది మళ్ళీ వినాశనానికి దారి తీస్తుంది అనేది. అంటే ఉదాహరణకి ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనుకోండి, బాగా పెరగడం జరిగింది. ఒకప్పుడు షేర్ మార్కెట్ కూడా బాగా పెరిగి బాటంకి రావడం, మళ్ళీ పెరిగినప్పుడు మళ్ళీ ఆల్ టైమ్ హైకి వెళ్ళడం జరుగుతుంది షేర్ మార్కెట్. అలానే ఇప్పుడు గోల్డ్ సిల్వర్ ప్రతి వాళ్ళు ఇదే మాటలు మాట్లాడుతూ ఉంటే ఏమైతుంది అంటే కృత్రిమంగా ఆర్టిఫిషియల్ గా దాన్ని షార్టేజ్ చేస్తారు. అంటే ఎప్పుడైనా సరే ఏదైనా మనం నిత్యావసరాలు కూడా మనం కనుక చూసినట్లయితే కందిపప్పు, నూనెలు పెరిగింది అనగానే ఇంకా ఆర్టిఫిషియల్ గా వాళ్ళు గోడౌన్స్ లోకి తరలించడం, బ్లాక్ మార్కెట్ లోకి వెళ్ళిపోవడం, అప్పుడు ఏమైతుంది ఆర్టిఫిషియల్ గా మళ్ళీ ధర పెరగడం జరుగుతుంది. మళ్ళీ ఎప్పుడైతే ప్రొడక్షన్ పెరుగుతుంది పంటలు, ఆటోమేటిక్ గా సప్లై పెరుగుతుంది, డిమాండ్ తగ్గుద్ది, ధర తగ్గుద్ది, మళ్ళీ రోడ్ల మీద పారిపోయింది. ఇప్పుడు మనం ఉల్లిగడ్డలు చూడట్లేదా, టమాటాలు చూడట్లేదా, లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ నిమ్మకాయలు ఉన్నాయి, అక్కడ మామిడి పండ్లు ఉన్నాయి, ఏది ఆంధ్రప్రదేశ్ లో. ఇట్లా ప్రతిసారి ఏదైతే ఉందో అందరి నోట కనుక గోల్డ్ సిల్వర్ ఇలా మాట్లాడుతూ ఉంటే వచ్చే సంవత్సరం గోల్డ్ సిల్వర్ ఇంత రిటర్న్స్ అంటే ఇప్పుడు వచ్చినంత ఈ 2 సంవత్సరాల్లో వచ్చినంత రిటర్న్స్ అనేది నేను గెస్ చేయట్లేదు. ఒకటి కాకపోతే ఓవరాల్ గా ఉంటుంది, తగినప్పుడు కొనుక్కోవడం అనేది సేఫ్టీ ఇన్వెస్ట్మెంట్. గోల్డ్ కానీ సిల్వర్ కానీ రాబోయే రోజుల్లో 2026లో ఈ రెండింటికంటే బీట్ చేసేది కాపర్ అన్నమాట. ఒకటి ఇక మెయిన్ ఏంటిది అంటే ఎవరైతే ఈ ఇన్వెస్ట్ చేద్దామని అనుకున్నారో ఎక్కడొస్తుంది అంటే మెయిన్ అసలు పెరగడానికి రీజన్ చూడాలి, తగ్గడానికి రీజన్ చూడాలి. పెరగడానికి రీజన్ ఏంటిది అంటే రష్యా ఉక్రెయిన్ వార్ టైంలో రష్యా వాళ్ళ డాలర్లు అమెరికాలో ఉండిపోవడం జరిగింది. అప్పుడు రష్యా డాలర్లు అడిగితే వాళ్ళు ఇవ్వకపోవడం అంటే ఇబ్బంది పెట్టడం జరిగింది, సతాయించడం జరిగింది. అప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఏం చేసినాయి, మన డాలర్లన్నీ మన పైసలు తీసుకుపోయి అమెరికాలో పెడితే మనకు అవసరం అయితే అతను ఇవ్వడు కాబట్టి అంటే ఇబ్బంది పెడతాడు, తిప్పుతాడు, మన అవసరానికి రావు కాబట్టి మనము ఇవన్నీ ఎందుకు లేని గోల్డ్ లోకి ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సెంట్రల్ బ్యాంకులు అప్పటి నుండి
గోల్డ్ లోనే ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అందుకనే గోల్డ్ కంటిన్యూగా మేము అంతకుముందు అంటే 60,000 అప్పుడు ఆ టైం హై అని చెప్పినాం, 80,000 అప్పుడు ఆ టైం హై అని చెప్పినాం, 1,00,000 దాటినప్పుడు ఆ టైం హై అని చెప్పినాం. ఇప్పుడు ఇంకా చెప్తున్నాం అంటే 2026లో కూడా. ఈ మధ్య కాలంలో ఏం జరిగింది అంటే ఎక్కడైతే ఈ ఇలా వచ్చిందో ప్రపంచ బ్యాంకులే సెంట్రల్ బ్యాంకులే ప్రపంచ దేశాలే కొంటున్నప్పుడు మనం కొనుక్కోవడానికి ఏమైతుంది అనేది ఎవరైతే ముందు చూపున్న వాళ్ళందరూ ఇన్వెస్ట్ చేయడం జరిగింది. మళ్ళీ వీటన్నిటికంటే కూడా డిజిటల్ కరెన్సీ అవన్నీ పెరగడం జరిగింది. సరే, ఈ మధ్య కాలంలో మీరు అన్నట్టు ఇది డిజిటల్ బంగారం కొనాలా లేదా ఫిజికల్ గా వెళ్ళి కొనాలా, ఈ డౌట్స్ కూడా చాలా ఉన్నాయి. సో అది ఎంతవరకు సేఫ్, దీనిపైన ఒక నిఘా ఉండట్లేదు, సో అలా కొనడానికి సంబంధించి ఎటువంటి నియంత్రణ లేదు, సో అది మీ రిస్క్ అనేది కొద్దిసార్లు వినిపిస్తోంది. దీనికి సంబంధించి ఏమైనా క్లారిటీ ఇస్తారా సార్? ఓకే, డిజిటల్ బెస్ట్, ఈటీఎఫ్ బెస్ట్. ఒకప్పుడు ఎస్జీబీ ఉండేది, సావరెన్ గోల్డ్ బాండ్స్ అని ఉండేది. 2020 తర్వాత లేదు. వాళ్ళకి ఎన్ని రెట్లు పైసలు వచ్చినాయి అంటే మేము ఎన్ని వీడియోలో చెప్పినాం. అంటే సావరెన్ గోల్డ్ బాండ్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఎక్స్మిషన్ వస్తుంది, మళ్ళీ ఇంట్రెస్ట్ వస్తుంది, మళ్ళీ మనకి మెచ్యూరిటీ టైంలో గోల్డ్ పెరుగుతుంది కాబట్టి మీకు మళ్ళీ అమౌంట్ ఇస్తారు అని అంటే ఏముందిలేండి మనకాడ పైసలు లేవు అవి ఇవి అనేది. ఇప్పుడు అలా మిస్ అయిపోయినవంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే గవర్నమెంట్ లాస్ లోకి వెళ్ళిపోతుంది సావరెన్ గోల్డ్ బాండ్ల మీద. ప్రతిసారి అప్పుడు సంవత్సరానికి 4 విడతలుగా ఇష్యూ చేసిన సావరెన్ గోల్డ్ బాండ్స్ ఇప్పుడు లేవు. ఎందుకోసం అంటే ధర ఇంత పెరిగేటప్పటికి లాస్ రావడం చోటి వాళ్ళు ఆపేయడం జరిగింది ఒకటి. ఇక నెంబర్ 2, ఎప్పుడైతే ఈ ఆడపిల్లలు అనుకోండి మగపిల్లలు అనుకోండి సాఫ్ట్వేర్ ఏదైతే క్యాంపస్ సెలక్షన్ లో ఇన్కమ్ ఎప్పుడైతే పెరగడం జరిగిందో మన పిల్లలందరూ ఎక్కువ శాతం ఎంఏ చేయడం కోసం యుఎస్ వెళ్ళిపోవటం, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్ వెళ్ళిపోయి అక్కడి నుంచి డాలర్లు పంపటం, వీటన్నిటితోటి ఫైనాన్షియల్ గా అందరి దగ్గర సేవింగ్స్ పెరగటం, వీటన్నిటితోటి ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటిది, ల్యాండ్, గోల్డ్ ఇవే. అందుకోసం అని చెప్పేసి గోల్డ్ లోకి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ జరగడం జరిగింది. ఇంకా జరిగే అవకాశాలే ఉన్నాయి. ఎప్పుడైతే ఒకసారి అవేర్నెస్ కనుక వచ్చిన తర్వాత ఎప్పుడు తగ్గితే అప్పుడు నేను చెప్పడం అయితే ఈటీఎఫ్లు కొనుక్కోవచ్చు. మళ్ళీ ఈ గోల్డ్, సిల్వర్ 1 గ్రామ్ కాయిన్స్ దొరుకుతాయి 24 క్యారెట్స్ ప్యూరిటీ, అవైతే అవి కొనుక్కోవచ్చు. అంతకుమించి ఇప్పుడు ఎందుకంటే ఎక్కువ తక్కువ మనం ఆర్నమెంట్స్ కొనుక్కుంటే దానికి ఆ ప్యూరిటీ అంటే ఏదైతే 22 క్యారెట్స్ ఏవైతే అంటామో దానికి తరుగులు, మేకింగ్లు, వేస్టేజ్లు, జిఎస్టీలు ఇవన్నీ వేస్తే మళ్ళీ మనం కనుక ఎక్స్చేంజ్ చేసినా ఇంకొకటి తీసుకున్నా మళ్ళీ పోతుంది. అంటే 1-2 సార్లు కనుక 3 సార్లు కనుక పోతుంది. కాబట్టి అది ఎవరు ఎంకరేజ్ చేయరు. రెండోది, ఇప్పుడు సపోజ్ అంటే నా చిన్నప్పుడు మా అమ్మ దగ్గర ఉన్నటువంటివి, తర్వాత నా పెళ్లి అయినప్పుడు ఇవన్నీ అవుట్డేటెడ్ అంటారు. ఇప్పుడు మా అబ్బాయి పెళ్లికి కావాలని అంటే ఈ లేటెస్ట్ కావాలంటారు మోడల్స్. అందుకని 24 క్యారెట్స్ గోల్డ్ కాయిన్స్ కానీ, ప్యూరిటీ ఏవైతే మనం ఈటీఎఫ్లు కానీ వాటిల్లో అనుకోండి ఎప్పుడు ఏ టైంలో ఉన్నా కానీ లిక్విడిటీ ఉంటుంది, వాల్యూమ్ ఉంటుంది. రెండోది మనకి సేఫెస్ట్ అన్నమాట, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, ఇబ్బంది ఉండదు. ఎందుకోసం అంటే మనం అమ్మదలుచుకుంటే సెకండ్లలో అమ్ముడు వెళ్ళిపోతే పేఅవుట్ పెట్టేసుకుంటే బ్యాంక్ మన అకౌంట్కి వెళ్ళిపోతుంది. కానీ ఫిజికల్ గోల్డ్ వల్ల ఏమైతుంది అంటే 1 గ్రామ్ గోల్డ్స్ అయితే ఓకే, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఇది సామాన్య ప్రజల కోసం అడుగుతున్న, ఆర్నమెంట్ చేయించుకోవాలనుకుంటున్న వాళ్ళ కోసం అడుగుతున్న క్వశ్చన్. ఈ మధ్య కాలంలో స్కీమ్స్ అని పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి కదా. సో స్కీమ్స్ ద్వారా అయితే గనక అంటే మేకింగ్ ఛార్జెస్ కానీ ఏవి ఉండవు, ఓన్లీ జిఎస్టీ కడితే సరిపోతుంది అని చెప్పి అంటారు కొంతమంది. సో ఇవి నమ్మొచ్చు అంటారు, నమ్మొద్దు అంటారు. దీనికి సంబంధించి మీ సజెషన్ ఏంటి? ఓకే, స్కీమ్స్ కి అయితే నేను ఎక్కువ ఎంకరేజ్ చేయను. స్కీమ్స్ కట్టే బదులు అదే పైసలు అదే టైంలో ఏ గోల్డ్ ఉంటే ఆ 1 గ్రామ్ గోల్డ్ 24 క్యారెట్స్ కొనుక్కోవటం. ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు ఈ స్కీమ్స్ లో ఏమైతుందంటే వాళ్ళు సపోజ్ మనం నెలకు 10,000, 5,000, 15,000, 20,000 కడతాం. 11 నెలలు కట్టండి, 1 నెల ఫ్రీ అంటారు. అప్పుడు అక్కడికి పోయినాక మన సేవింగ్స్ కు సరిపోను గోల్డ్ రాదు. ఎక్కువన్న పెట్టాలి, తక్కువన్న పెట్టాలి. తక్కువ పెడితే వాళ్ళు ఇవ్వరు, ఎక్కువ పెడితే మళ్ళీ దానికి 22%, 23% జిఎస్టీ అనేస్తారు. అంటే వీళ్ళకి నచ్చిన మోడల్ ఉండదు. మళ్ళీ వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే నేను చెప్తున్న సింపుల్ గా ఎక్స్పీరియన్సే లెసన్ అది వాళ్ళకి. నేను ఎక్కువ తక్కువ వాళ్ళ మీద ఎంకరేజ్ చేయడం కానీ అవాయిడ్ చేయడం కానీ నేను అంటే న్యూట్రల్ గా ఉంటుంది అనేది కాదు. స్కీమ్స్ ఎవరైతే కడతారో వాళ్ళు ఒక స్కీమ్ అయిపోయి 2 స్కీములు కనుక అయిపోతే వాళ్ళ ఎక్స్పీరియన్సే వాళ్ళ అంటే ఎందుకోసం అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైపు. మీరు మా దగ్గర బంగారం పెట్టండి, మీరు 11 నెలల తర్వాత నో మేకింగ్ నో వేస్టేజ్ తోటి ఇస్తామంటారు. అయితే వాళ్ళ దగ్గర ఉన్నాయే కొనుక్కోవాలి, వాళ్ళ దగ్గర ఉన్న ఆర్నమెంట్స్ మోడల్స్ తీసుకోవాలి. మనకి కావాలి అని అంటే మీరు ఆర్డర్ పెట్టండి, వారం తర్వాత ఇస్తామంటారు. మనకి నమ్మకం ఉండదు. మళ్ళీ తర్వాత అట్లని ఏమైతుంది, మళ్ళీ ఎక్స్చేంజ్ చేయాలన్నాం అనుకోండి,
ఇది అవుట్డేటెడ్ మేడం, ఇది మళ్ళీ మారిపోయింది, అందుకని దీని ప్యూరిటీ రాదు, మళ్ళీ కొత్తది కొంటే మళ్ళీ దానికో 22-23% అంటారు. పేపర్లో రోజు మాత్రం యాడ్ వస్తాయి, ఈ స్కీమ్ ఆ స్కీమ్, ఇంకో కొత్త రకాలు. అంటే నేను అంటున్నాను కాదు, మీరు ఇంకేమంటారు అంటే నో మేకింగ్ అని పెద్ద హెడ్డింగ్ పెడతారు, పెట్టి 24 క్యారెట్స్ గోల్డ్ ప్రైస్ ఇవ్వండి మీరు, నో మేకింగ్ నో వేస్టేజ్ అంటారు. మనకి ఇచ్చేదో 22 క్యారెట్స్ 916 KDM అంటారు, పైసలు తీసుకునేదో 24 క్యారెట్స్ ప్యూరిటీ అంటారు. మళ్ళీ మనం మేబీ వాళ్ళ స్కీమ్ తో వెళ్ళిన తర్వాత వాళ్ళు అవి లెక్కలు చూసుకున్న తర్వాత ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే అర్థమవుతుందని అనుకుంటున్నా. ఎస్. అండ్ ప్రభు సార్, మీరేమంటారు? ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో కనుక ఆలోచిస్తే ఇప్పుడు ఇన్వెస్ట్ చెయ్యొచ్చా, చేస్తే బెటర్గానే ఉంటుందా? అంటే విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఇన్వెస్ట్ చేస్తే బెటరా, లేదా లాభాలు ఆశించిన వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే బెటరా అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. సో గోల్డ్ అయితే ఇన్వెస్ట్మెంట్ వద్దంట నేను. అవసరార్థం, మీకు అవసరార్థం ఎంతైతే అంతవరకు ఎక్స్క్లూడ్ చేసుకోండి. అదే టైం ఉంటే మా సత్యనారాయణ గారు చెప్పినట్టు స్కీమ్స్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటారు. జనరల్ గా ఏంటంటే షార్ట్ టర్మ్ 11 months, నాకు 1 year లో ఫంక్షన్ ఉంది, నాకు 1 year లో కావాలి. సో గోల్డ్ అనేది ఇప్పుడు ఏమన్నా ఇవన్నీ సెట్ అయితే కొంచెం తగ్గుతాయి, లోవర్ లోస్ లో వస్తాయి, రేటు పెరుగుతున్నప్పుడు హైయర్ హైస్ లో కొంటాం. సో అట్లా ఏదైనా 1 year టైం ఉన్నప్పుడు స్కీమ్స్ లో పెట్టుకొని చేసుకోవచ్చు ఒకటి. లేదా బెస్ట్ వే అంటే ఈటీఎఫ్ఏ, ఎందుకంటే అవి ఈటీఎఫ్స్ ఎక్రూడ్ అవుతాయి. ఇవాళ కొన్న ఇది నెక్స్ట్ డే మీకు తెలిసిందే కదా, ఆడవాళ్ళకి 1-2 months లో మళ్ళీ మోడల్స్ మారిపోతాయి ఇమీడియట్ గా. సో నెక్స్ట్ ఇయర్ అంటే మళ్ళీ కొత్త మోడల్స్ వస్తాయి. సో ఈటీఎఫ్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకి 5 years 10 years ఫంక్షన్ ఉంది, పెళ్లి ఉంది అనుకున్నప్పుడు ఆ టైంకి మనం రిడీమ్ చేసి ఈటీఎఫ్ రిడీమ్ చేసి లేటెస్ట్ ఆర్నమెంట్స్ కొనుక్కోవచ్చు. అందుకే ఈటీఎఫ్స్ బాగా పెరుగుతున్నాయి. సో డిజిటల్ గా ఒకటి మెయిన్. అంటే షాప్స్ లో ఇప్పుడు జనం కనపడుతున్నారు కదా, గోల్డ్ ఇంత పెరిగింది కొనట్లేదా అంటే, మనం జనరల్ వాడుక భాష ఏంటంటే గోల్డ్ షాప్స్. ఇప్పుడు ఏమంది సిల్వర్ షాప్స్. మీరు పర్టికులర్ గా చూడండి, గోల్డ్ లేకుండా సిల్వర్ షాప్స్ ఉన్నాయి కొన్ని, మొత్తం సిల్వరే, సిల్వర్ మీద పెట్టే షాప్స్ వచ్చినాయి. అంటే ట్రెండ్ మారింది. మనకి మిడిల్ అండ్ లోవర్ క్లాస్ ఎక్కువ ఇండియాలో. గోల్డ్ కొనాలంటే విపరీతంగా అంత పెరిగినప్పుడు ఎట్లా కొంటారు, కొనలేరు కదా. సో ఎక్కువ హయ్యర్ పైన బాగా సంపాదించిన వాళ్ళు ఎక్కువ కొనే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ నెలలో పెళ్లి ఉంది, మీరు 2 లక్షలు ఉన్నా 2.5 లక్షలు ఉన్నా 1.5 కొనాల్సిందే కదా గోల్డ్, వాళ్ళకి అవసరం. సో లాంగ్ టర్మ్ ఉన్నప్పుడు డిజిటల్ గా పెట్టుకోవడం మంచిది ఎవరైనా సరే. జనరల్ గా ఇంత పెరిగినప్పుడు క్రైమ్ రేట్ కూడా పెరిగిపోతుంది, చిన్న చిన్న ఉంగరాలకే ఇదైపోతుంది. గోల్డ్ కూడా ఒక రకంగా ఇంత పెరగకూడదు. సో ఇక్కడి నుంచి ఇంత బాగా పెరిగే ఛాన్స్ అంత కనపట్లేదు. ఎందుకంటే ఈ టెన్షన్స్ ఏమన్నా జియో పొలిటికల్ టెన్షన్స్ ఉంటే తప్ప మామూలుగా అయితే పెరగదు. కొంచెం చిన్న పడట్లేదు. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్స్. సిల్వర్ వైపు చూస్తే బెటర్ అంటారు. సిల్వర్ నో డౌట్ ఎట్ ఆల్, తడిగుట్టేసుకొని పడుకోవచ్చు, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే గ్రీన్ ఎనర్జీ వస్తుంది, గ్రీన్ ఎనర్జీ ప్లస్ సోలార్ ప్లస్ ఈవీస్ లో ప్రతి కార్ కి 25 grams సిల్వర్ కావాలి. మరి ఎక్కడి నుంచి తెస్తారు అంటే సిల్వర్ ఈజ్ ఎ బై ప్రోడక్ట్, ఇట్స్ నాట్ ఒరిజినల్ గా దాన్ని మైనింగ్ చేసి తీయట్లేదు. మీరు జింక్ గానీ మెటల్స్ గానీ అల్యూమినియం గానీ వీటిల్లో గోల్డ్ గానీ చేసినప్పుడు ఇట్స్ ఎ బై ప్రొడక్ట్. దాంట్లోంచి 20-30% సిల్వర్ వస్తుంది. సో డైరెక్ట్ గా మనం గోల్డ్ మైనింగ్ చేసి గోల్డ్ తీస్తాం, అట్లాగా బయట నుంచి తెప్పించుకుంటాం గోల్డ్. మన దగ్గర కూడా తక్కువే కదా. సో ఈ సిల్వర్ చేస్తున్నప్పుడు ఆ మైనింగ్ తక్కువ ఉంది. సో ఇప్పుడున్న కంపెనీస్ కి షార్టేజ్, మీరు ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ కానీ, ఫార్మా కానీ, లేకపోతే టెలికాం కానీ, వాట్ ఎవర్ అన్నిట్లో కూడా సిల్వర్ యూసేజ్, ఇండస్ట్రియల్ కన్జంప్షన్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. ఇప్పుడున్న కంపెనీస్ కి డిమాండ్ చూస్తే, అందుకనే సప్లై డిమాండ్ లో డిమాండ్ పెరిగిపోతుంది, సప్లై తక్కువైపోయింది. సో ఇంకా నెక్స్ట్ 5 years లో టార్గెట్ పెట్టుకుంటే కొత్త కంపెనీలు వస్తాయి కదా, వాటికి ఉన్న డిమాండ్ కూడా తీసుకుంటే మనం ఎక్కడ ఉంటది. సో ప్లస్ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతున్నారు. యుఎస్ లో కూడా నెక్స్ట్ 2026 లో 2 times 3 times 25 basis point కట్ చేస్తున్నారు. మరి ఆల్టర్నేట్ గా అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మెటల్ సైడే చూస్తారు. సో ఇవన్నీ అనుకూలించి ఇంకా కొంచెం సిల్వర్ లో అయితే పాజిటివ్ ట్రెండే ఉంది. అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా అని ఇప్పుడు కొనుక్కుంటే దాదాపుగా 79 ఇంటర్నేషనల్ అౌన్స్ ఉందండి. సో 75 వస్తుంది అనుకున్నాం, 75 దాటి 79కి వచ్చింది. నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ పెట్టుకుంటే మనం ఒక్కసారి 4 లక్షలు 5 లక్షలు చెప్పలేం కాబట్టి స్టెప్ బై స్టెప్. ఎందుకంటే ఫస్ట్ టైం సిల్వర్ 75,000 వచ్చినప్పుడు పారాబోలిక్ పాత్ వచ్చింది. సో బీ అలర్ట్ అంటా నేను. ఎందుకంటే మనం సిల్వర్ లో ఏదన్నా మార్కెట్ స్ట్రాటజీలో మార్పు వస్తే మటుకు పారాబోలిక్ పాత్ వస్తుంది. సో వెరీ డేంజర్.
సో Okay. ఇన్వెస్ట్మెంట్ పరంగా చూడండి, ఏదన్నా డౌట్ ఉంది, మన మనసుకి డౌట్ వచ్చిందంటే బి ఎగ్జిట్ ఇన్ దట్, బి రెడీ టు ఎగ్జిట్ దట్, అంతే. Okay. అంతేగాని Okay. ఇక నుంచి ఇంకా బాగా పెరుగుతుంది అనేది ఇక వదిలేసి ఉండటం కాదు. అంటే ఏదన్నా స్ట్రాటజీలో మారితే, ఇప్పుడు మైనింగ్ కొంచెం ఎక్కువ వచ్చింది అనుకోండి, సో డెఫినెట్ గా అది తేడా వస్తుంది. సో ఏ స్ట్రాటజీ మారినా కొంచెం ఇది ఉంటుంది. టోటల్ గా చూస్తే ఇప్పుడు రియల్ ఎస్టేట్ కూడా ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఎందుకు ఇబ్బంది పడుతుంది? యుఎస్ లో ఐటీకి లే ఆఫ్స్ జరిగినాయి, ఏ మీద వచ్చిన ఇబ్బందులు లే ఆఫ్స్ జరిగినాయి. ఆ లే ఆఫ్స్ జరిగినప్పుడు మరి ఆ ఇబ్బంది పడుతుంది, రియల్ ఎస్టేట్ కొట్టడం ఆపేస్తారు. సో ఆల్టర్నేట్ గా చేశారు, అన్ని అనుకూలించినాయి గోల్డ్. ఓకే సార్, రామ్మోహన్ గారి విశ్లేషణ. రామ్మోహన్ సార్, ఆయన ఫైనల్ గా మీ సజెషన్ ఇవ్వండి, అండ్ మనకు తక్కువ టైం ఉంది కాస్త. ఒక 1 minute చెప్పేస్తాను. నేనేమంటానంటే, ఒక మార్గం మూసుకపోతే ఇంకో మార్గం తెరుచుకుంటుంది. చెప్పాను కదా, గోల్డ్ రేట్ బాగా పెరిగితే 1 గ్రామ్ గోల్డ్ కొనుక్కుంటున్నాం, ఆధారం వేసుకుంటున్నాం. సిల్వర్ అంటే ఆల్టర్నేట్ గా సిల్వర్ కూడా వాడుకుంటున్నాం. 2. మూడోది ఏంటంటే, భూముల రేటు భూమరంగా కావడం వల్ల వచ్చిన సమస్యను మనం అధిగమించవచ్చు అంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నానంటే, పెట్టుబడులు పెట్టే వాళ్ళకి నా సలహా ఏంటంటే, ఇటు పక్క భూములు కొనండి అంటున్నాను. ఇప్పుడు దక్కినాయి కదా, గతంలో కొనేవాళ్ళు ఎక్కువ మంది ఉండేవాళ్ళు, అమ్మేవాళ్ళు తక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు అమ్మేవాళ్ళు ఎక్కువ అయ్యారు, కొనేవాళ్ళు తక్కువ అయ్యారు. ఇప్పుడు ఏం చేయాలి? మనం ఈ పెట్టుబడులు ఇందులో పెట్టే బదులు భూమిని నమ్ముకుంటే, మనకు అక్కినే నాగేశ్వరరావు గారు, రోహన్ బాబు గారు, మురళీమోహన్ గారు మంచి ఉదాహరణ. మనకు సినిమా యాక్టర్లకు ఎందుకు చెప్తున్నా, అందరికి తెలుస్తుంది కనుక చెప్తున్నాను. ఈ పాలన నా ఉద్దేశం ఏంటంటే, బంగారం వైపు పరిగెత్తకండి, ఇటు పక్కన మనకు భూముల వైపు పరిగెత్తండి. ఖచ్చితంగా గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ భూముల ధర తక్కువనే కనుక భూములు కొనుక్కుంటే తక్కువ మొత్తంలో అన్నప్పుడు మాత్రం డెఫినెట్ గా ఇటువంటి లోహాల వైపే వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది, లేదా షేర్స్ వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. షేర్స్ అన్ని కూడా ఒడిదుడుకుల్లో ఉన్నటువంటి క్రమంలో డెఫినెట్ గా ఇవి కొంటేనే బెటర్ అన్న దాంట్లో ఉంటారు కదా. ఇది తక్కువ పెట్టుబడితో అయిపోతుంది కాబట్టి వాటితో కంపేర్ చేస్తే ఎంత పెరిగినా కూడా ఇది తక్కువే కదా. అంటే పెట్టుబడి కోసం వద్దు బంగారం, ఆ వాడుకోవడానికి కొనుక్కోమంటున్నాను అంతే. అదైతే బెస్ట్. అంటే అస్సలు బంగారం కొనొద్దు అంటలేదు నేను, కానీ ఇటువైపు ఏమన్నా కొంత ఒక 100 గజాల ప్లాట్ కొనుక్కోవడానికి అయితే మీరు ఒక 10 తులాల బంగారం కొనుక్కుందాక 100 గజాల ప్లాట్ కొనుక్కోండి, ఇవాళ కాబట్టి రేపు పెరుగుద్ది అంట. ఇటువైపు అంటే మళ్ళించడం వల్ల కూడా మంచిగా అయింది అంటున్నాను. బంగారం రేటు బాగా అడ్డగోలు పెరగకుండా ఉంటది. ఎప్పుడు కూడా బ్యాలెన్స్ చేయాలి, ఆర్థిక వ్యవస్థను బ్యాలెన్స్ చేయకపోతే కష్టం. అందుకని అన్ని ఆవిష్కరణలకు మూలం అవసరాలే కదా, అవసరాలే అన్ని ఆవిష్కరణలు ముందుకు చూస్తాయి. ప్రజలు కూడా ఎటువైపు వెళ్ళాలని చూస్తారు. కానీ మన సలహా, ఇప్పుడు మార్కెట్ నిపుణుల సలహా ప్రకారం అయితే నేను ఇప్పుడు బంగారం వైపు కంటే వెండి వైపు పోండి, ఇటు పక్కన ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వైపు పోండి అంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అంటే నా దగ్గర చిన్న మాట అండి, రియల్ ఎస్టేట్ అంటే అందరూ కూడా రియల్ ఎస్టేట్ అంత రేట్ పెట్టలేదు. సపోజ్ ఇప్పుడు ఏదైనా 5 లక్షలు 10 లక్షలు ఉన్న వాళ్ళు ఎక్కడ పెట్టాలి? ఆల్టర్నేటివ్ అంటే మార్కెట్ మీద నమ్మకం ఉంచుకోండి. ఈక్విటీ మార్కెట్ ఈజ్ బెస్ట్ ఆల్వేస్. ఎందుకంటే మనకి మన ట్రెండ్ మార్కెట్ పట్టుకోదు, మార్కెట్ ట్రెండ్ మనం పట్టుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ సార్ ఎట్లా రియల్ ఎస్టేట్ లో ఎలా అంటున్నారు, నేను ఈక్విటీకి 100% అంట. ఎందుకంటే రియల్ ఎస్టేట్ లో కొనాలంటే కోట్లు కావాలి, అందరూ కొనలేరు. తక్కువ సంపాదించిన వాళ్ళు ఎక్కడ పెట్టాలి? ఆల్టర్నేట్ అంటే బెస్ట్, ఈక్విటీ ఇస్ ద బెస్ట్. ఎందుకంటే మనం అనుకున్నట్టు లాంగ్ టర్మ్ మార్కెట్ ట్రెండ్ మనం పట్టుకుంటే డెఫినెట్ గా నాలెడ్జ్, డిసిప్లిన్, పేషెన్స్, ఈ 3 ఉంటే ఈక్విటీ మార్కెట్ లో ఉన్నంత సుఖం, ఈక్విటీ మార్కెట్ లో ఉన్న రిటర్న్స్ ఎక్కడా రావు, ఈవెన్ రియల్ ఎస్టేట్ కు రావు. ఎందుకంటే అమ్మినప్పుడు ఇమీడియట్ గా రావు. ప్రభు సార్, ఇవి కళ్ళ ముందు కనిపిస్తాయి కాబట్టి బంగారం, వెండి వీటికి సంబంధించి డిజిటల్ అయినా కూడా కనిపిస్తాయి. ఈవెన్ రియల్ ఎస్టేట్ అయినా కూడా మనకు అక్కడ కళ్ళ ముందు ఉంటుంది కాబట్టి జనాలకు మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎట్లా ఉంటారంటే వాళ్ళ ఆస్తి, వాళ్ళ పెట్టుబడి అనేది కళ్ళ ముందు కనిపించాలి అని అనుకుంటారు. సేఫ్టీ కూడా అండి, సేఫ్టీ కూడా. ఎందుకంటే రియల్ ఎస్టేట్ లో కూడా డబుల్ రిజిస్ట్రేషన్ ఇట్లాంటివి జరుగుతున్నాయి. అదే ఈక్విటీలో మీకున్న డిమాట్ అకౌంట్ లో ఒక్క షేర్ గానీ, మీకు 10 లక్షలు ఉన్నా, ₹1 ఉన్నా, ఒక్క షేర్ కూడా మీకు తెలియకుండా బయటకు రాదు. అంటే సేఫ్టీ ఎక్కడ ఉందండి? లిక్విడేషన్ చూసుకుంటే ఇవాళ అమ్మితే నెక్స్ట్ డే వస్తుంది. రేపు నవంబర్, డిసెంబర్ కి 2026 కి అమ్మిన గంటలో క్రెడిట్ అవుతుంది, లిక్విడేషన్ ఉంది. అంతకంటే ఏం కావాలంటే ఈక్విటీ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ అండి. ఈక్విటీస్ అండ్ ముఖ్యంగా ఇప్పుడు గోల్డ్కు సంబంధించి ఆలోచిస్తే మాత్రం అవసరానికి మాత్రమే కొనుక్కుంటే బెటర్. పెట్టుబడి ఆలోచనతో కన్నా కూడా అవసరం ఉంది అనుకుంటే కొనుక్కోండి. అట్ ద సేమ్ టైం సిల్వర్కు సంబంధించి మాత్రం డౌట్ లేదు, బాగా పెరిగేటువంటి అవకాశాలే మున్ముందు కూడా ఉన్నాయంటున్నారు. అండ్ ఈవెన్ కాపర్, లోహాలన్నీ కూడా సిచ్యువేషన్ అట్లే ఉంది అని చెప్పి అంటున్నారు. అండ్ చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు. సారీ సార్, సత్యనారాయణ సార్ టైం అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు. సత్యనారాయణ గారు, ప్రభు గారు, రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.